నేను ఇక్కడే ఉండి ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ఈ అనకాపల్లికి మంచిగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో, ప్రజలు ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అంతకు రెట్టింపు ఉత్సాహంతోనే ఇక్కడే పనిచేసి ఇక్కడే నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మొన్న చూశాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మళ్ళా మూడోసారి ప్రధానమంత్రి అయినారు. ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించినప్పుడు 42 పార్లమెంట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు విభజించిన తర్వాత 25 వచ్చినాయి. 42 ఉంటే మనము శక్తి ఎక్కువ ఉండేదని. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన వల్ల ప్రజలు ఏం చేశారంటే ఈ కూటమి ఎప్పటికీ విడిపోకుండా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులతోనే కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉండే విధంగా ఈరోజు తీర్పిచ్చారంటే నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ఈ బంధం ఇలాగే కొనసాగుతుంది. ఇంకా 5 సంవత్సరాలు కూడా ఇంకా మెరుగైన విధానాలతో ఇంకా బలంగా 25కు 25 వచ్చే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే 21 మంది ఎంపీలతో ప్రభుత్వం ఉంది అని అందరికీ తెలుసు. ఇదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూశాం. అరాచక పాలన, అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు. వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో 5 సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది. రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది. ఆ కాపీస్ కూడా మీడియాకు విడుదల చేస్తాను. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. 1 కాదు 2 కాదు 100. అసలు ఏపీబీసీఎల్ అయితే బ్రూవరీస్ కార్పొరేషన్ 20